మీరు డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన ప్రోడక్ట్ డిజిటల్ గోల్డ్. నిజం చెప్పాలంటే చాలా మంది డిజిటల్ గోల్డ్ గురించి తెలియకుండానే దాన్ని కొనేస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఈ వీడియో మీకు డిజిటల్ గోల్డ్ గైడ్ గా పనిచేస్తుంది. ఈ వీడియో తర్వాత డిజిటల్ గోల్డ్ ను చూసే విధానమే మారిపోతుంది. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ఫిన్. వీడియోలో పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ఫోన్ లో జస్ట్ ఒక క్లిక్ తో గోల్డ్ కొనేస్తున్నారు. ఇది చాలా ఈజీ. బట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది నిజం గోల్డా లేదా జస్ట్ నంబరా? ఇప్పుడు దీని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. డిజిటల్ గోల్డ్ ఇది మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసింది ఎంఎంటీసీ ప్యామ్ అండ్ సేఫ్ గోల్డ్. దీనిని 2015-16 ఆ మధ్యలో స్టార్ట్ చేశారు. 2017 లో పేటిఎం లో డిజిటల్ గోల్డ్ బయింగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 2018-20 లో ఫోన్ పే అండ్ గూగుల్ పే లో ఇంట్రడ్యూస్ చేశారు. 2020 కోవిడ్ టైంలో డిజిటల్ గోల్డ్ బాగా డిమాండ్ పెరిగింది. ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పేటిఎం లో డిజిటల్ గోల్డ్ మీద క్లిక్ చేసి 500 రూపీస్ కి గోల్డ్ కొన్నారు అనుకుందాం. మీకు అక్కడ 500 రూపీస్ గోల్డ్ చూపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్ లో ఎంఎంటీసీ ప్యామ్ స్టోర్ చేస్తుంది. మీరు డిజిటల్ గోల్డ్ కొనేటప్పుడు మార్కెట్ ప్రైస్ కంటే 2-3% ప్రీమియం లో కొంటారు. ప్లస్ 3% జిఎస్టి కూడా పే చేయాలి. అలానే పేటిఎం దగ్గర ఎటువంటి డిజిటల్ గోల్డ్ స్టోరేజ్ ఉండదు. మీరు పే చేసే ప్రీమియం లో నుండి ఎంఎంటీసీ ప్యామ్ 1.5% 2% తీసుకుంటుంది. పేటిఎం కు 0.3% 1% వెళ్తుంది. ఇది ఇండస్ట్రీ ఎస్టిమేట్స్. డిజిటల్ గోల్డ్ ని ఎందుకు స్టార్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో గోల్డ్ డిమాండ్ ఎప్పుడు హైగా ఉంటుంది, అలానే ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి. ప్రాబ్లం 1, ఫిజికల్ గోల్డ్ గానీ ఉంటే దొంగల రిస్క్ ఉంటుంది, స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది. సపోజ్ మీరు లాకర్ లో పెట్టుకుంటే మరి లాకర్ కాస్ట్ అడిషనల్ గా పే చేయాలి. ప్రాబ్లం 2, చిన్న ఇన్వెస్టర్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి కొనడం సాధ్యం కాదు. పార్షియలీ దే కెన్ బై 10K or 20K లైక్ దిస్. పూర్ అండ్ మిడిల్ క్లాస్ అయితే ఇప్పుడు ఉన్న రేట్ కి కొనడం ఇంకా చాలా కష్టం అవుతుంది. ప్రాబ్లం 3, ట్రాన్స్పరెన్సీ ఇష్యూ. మీరు కొన్న గోల్డ్ ఒరిజినల్ కాదా అనే డౌట్ అందరికీ ఉంటుంది. మరి 24 క్యారెట్స్ కొనడం బెస్టా, 22 క్యారెట్ కొనడం బెస్టా, 18 క్యారెట్ కొనడం బెస్టా, ఇలాంటి మరెన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మరి ఆర్నమెంట్స్, కాయిన్, బార్స్ కొంటే అడిషనల్ గా మేకింగ్ చార్జెస్ అని, వేస్టేజ్ అని అది కూడా అడిషనల్ గా పే చేయాలి. సపోజ్ మీరు ఇలా చిన్నగా గానీ మీరు ఫిజికల్ గోల్డ్ కాయిన్ బార్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మినిమం 0.5 గ్రామ్స్ అయిన తర్వాత మీరు హోమ్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మరి మీరు అడిషనల్ మేకింగ్ డెలివరీ కాస్ట్ పే చేయాలి. ఇది మనకి సుమారు 10 నుండి 14 రోజుల్లో డెలివరీ అవుతుంది. మీకు ఫిజికల్ కాయిన్ బార్ వద్దు అనుకుంటే, క్యాష్ కావాలంటే జిఎస్టి లేకుండా మీరు సెల్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి, నేను బై చేసేటప్పుడు రేటు 15,706 రూపాయలు వితౌట్ జిఎస్టి. విత్ జిఎస్టి చూసుకుంటే 16,176 రూపాయలు. కానీ మనం సెల్ చేసేటప్పుడు ప్రైస్ చూసుకుంటే 14,882 రూపాయలు. ఇక్కడ చూడండి, మనం సుమారు 8% లాస్ అవుతున్నాం జస్ట్ బై అండ్ సెల్ చేస్తే. అదే మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 24 క్యారెట్స్ గోల్డ్ 15,475 ఉంది. అంటే మనం మార్కెట్ ప్రైస్ కంటే సుమారు 2% ప్రీమియంలో కొంటున్నాం. మరి సెల్ చేసేటప్పుడు మార్కెట్ ప్రైస్ కంటే సుమారు 5.5% లాస్లో అమ్ముతాం. జస్ట్ బై అండ్ సెల్ చేస్తే సుమారు 8% వరకు లాస్ అవుతాం. కానీ కొందరు గోల్డ్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది కదా అని అనుకుంటారు. సపోజ్ ఒక 10% పెరిగింది అనుకుందాం. సుమారుగా 8% వరకు ఆల్రెడీ లాస్ ఉంది. జస్ట్ ఈ 10% పెరగడం వల్ల మనకి 2% మాత్రమే ప్రాఫిట్ మిగులుతుంది. ఇంత రిస్క్ తీసుకొని మనం డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన మనకి సెబీ నుండి కానీ ఆర్బీఐ నుండి కానీ ఎటువంటి భరోసా ఉండదు. ఏదైనా రిస్క్ జరిగితే లాస్ అంతా మనదే, ఎటువంటి రికవరీ ఉండదు.
కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎంఎంటీసీ ప్యామ్ అప్ టు 5 years వరకు మాత్రమే ఫ్రీగా గోల్డ్ ని స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎదర్ డెలివరీ అయినా తీసుకోవాలి, లేకపోతే సెల్ అయినా చేయాలి. అలానే కానీ హోల్డ్ చేస్తే 0.03 to 0.5% వరకు ఛార్జెస్ వేస్తారు. దీనిని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 lakh వర్త్ గోల్డ్ హోల్డ్ చేస్తున్నారు అనుకుందాం. దానిపైన 0.5% పర్ ఇయర్ ఛార్జెస్ పడుతుంది అనుకుందాం. అంటే పర్ ఇయర్ మీకు 500 ప్లస్ 18% జిఎస్టీ వేస్తారు. అంటే సుమారు 590 పే చేయాలి పర్ ఇయర్. మరి డిజిటల్ గోల్డ్ అన్ని ప్లాట్ఫామ్లో ఒకే విధంగా ప్రైజెస్ ఉండదు. పేటిఎంలో చూసుకుంటే 15,700 రూపాయలు ఉంది. అదే ఫోన్ పేలో 15,621 రూపాయలు ఉంది. గూగుల్ పేలో 15,670 రూపాయలు ఉంది. అండ్ క్రెడ్ లో 15,591 రూపాయలు ఉంది. ఎందుకు ప్రైజెస్ యూనిఫామ్ గా ఉండదు అంటే ఇక్కడ ఎటువంటి రెగ్యులేటరీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి. మరి దీనికి క్యాపిటల్ గెయిన్స్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం డిజిటల్ గోల్డ్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 24 months లోపల అమ్మేస్తే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మీరు క్యాపిటల్ గెయిన్ పే చేయాలి. లేదు 24 months తర్వాత అమ్మితే 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. సపోజ్ 1 lakh ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. విత్ ఇన్ 24 months లో అది డబుల్ అయితే మీకు 1 lakh ప్రాఫిట్ వస్తుంది. మీరు 30% స్లాబ్ ట్యాక్స్ లో ఉన్నారనుకుంటే మీరు 30,000 ట్యాక్స్ పే చేయాలి. మీ నెట్ ప్రాఫిట్ 70K. మీరు విత్ ఇన్ 24 months కాకుండా ఆ తర్వాత అమ్మితే ఆ 1 lakh ప్రాఫిట్ పైన 12,500 క్యాపిటల్ గెయిన్ పే చేయాలి. ఆల్రెడీ మీరు కొనేటప్పుడే ప్రీమియంలో కొంటున్నారు, మరి అమ్మేటప్పుడు మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా అమ్ముతున్నారు. అక్కడే మీకు సుమారు 8% వరకు లాస్ అవుతుంది. మరి దానికి తోడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా పే చేయాలి. ఇక్కడ ఎటువంటి రెగ్యులేటరీ గ్యారంటీ కూడా ఉండదు. సపోజ్ ఏదైనా రిస్క్ అయ్యి లాస్ అయితే దాన్ని కూడా మనమే భరించుకోవాలి. ఇలా డిజిటల్ గోల్డ్ కొని నష్టపోయే కంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే గోల్డ్ ఈటీఎఫ్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అండర్ సెబీ రెగ్యులేటరీలో పనిచేస్తాయి. ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఏదైనా రిస్క్ అయినా రెగ్యులేటరీ బాడీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటుంది. మరి గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ అని కమెంట్ చేయండి. గోల్డ్ ఈటీఎఫ్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ గురించి ఒక ఇన్ డీటెయిల్ వీడియో చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.